రైట్. తన భార్య పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మంచు మనోజ్ అన్నారు. డబ్బు కోసమో ఆస్తి కోసమో తాను పోరాటం చేయడం లేదని, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదన్నారు మనోజ్. న్యాయం కోసం అందరినీ కలుస్తారని మంచు మనోజ్ చెప్పారు. ఇదిలా ఉంటే మోహన్ బాబు మనోజ్లు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కుమారుడు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు రాచకొండ సిపికి లేఖ రాయగా తనపై 10 మంది దాడి చేశారంటూ ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్తో పాటు ఆయన సతీమణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందినటువంటి 10 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు. ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అక్కడ దాక్కున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అక్కడ దాక్కున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి మీ తండ్రి మీ మీద కేసు పెట్టారు కదా. తన భార్య పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మంచు మనోజ్ అన్నారు. డబ్బు కోసమో ఆస్తి కోసమో తాను పోరాటం చేయడం లేదని, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదన్నారు. న్యాయం కోసం అందరినీ కలుస్తారని మంచు మనోజ్ చెప్పారు. ఇదిలా ఉంటే మోహన్ బాబు మనోజ్లు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కుమారుడు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు రాచకొండ సిపికి లేఖ రాయగా తనపై 10 మంది దాడి చేశారంటూ ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్తో పాటు ఆయన సతీమణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అక్కడ దాక్కున్నారు. అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్.
ఏం జరిగిందండి అసలు గొడవలు ఎందుకు జరిగాయి మిమ్మల్ని ఎందుకు బయటకు డిపార్ట్మెంట్ వెళ్తున్నారు ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్ బయలుదేరి మీ తండ్రి మీ మీద కేసు పెట్టారు మీ తండ్రి మీ మీద కేసు పెట్టారు కదా నా ఏడు పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం